గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనకి బాగా తెలిసిన భగవద్గీత శ్లోకం, అంటే నాకు శ్లోకం తెలియదు కానీ దాని మీనింగ్ తెలుసు అనమాట. పని చేయి ఫలితం ఆశించకు. ఈయన కూడా అదే చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే పాన్ వరల్డ్ సినిమా వరకు ఆయన వర్క్ అయితే ఆయన్ని తీసుకెళ్ళింది అనమాట. ఆయనే హరి గౌరవ్ గారు. రీసెంట్గా హనుమాన్ సినిమా మనం చూసాం. ఆయన వాయిస్ కూడా మనం విని ఆల్రెడీ ఫిదా అయిపోయాం పూలమే పిల్ల పాటకి. సో ఇప్పుడైతే మిరాయి సినిమాతో మన ముందుకు వస్తున్నాం అనమాట. మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, నమస్తే. బాగున్నారు సార్? సూపర్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిజంగా మీరు ఇదేమన్నా ఫాలో అవుతారా, పని చేయి ఫలితం ఆశించగానే? బికాజ్ ఎందుకంటే మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు పెద్ద ప్రమోట్ అది అంటే నేను ఫాలో అవటం కంటే ఫాలో అవ్వాల్సి వచ్చిందండి. స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేస్తే వస్తాం ఎవరైనా. స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు ఏదో బిగినర్స్ లైక్ పొలకోయిలో ఆయన చెప్పినట్టు బుక్లో అది కన్నడలో బ్లాక్ బస్టర్ అయిపోయేటప్పటికి ఇంకా నెక్స్ట్ నుంచి మనం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. బట్ బై దెన్ నాకు ఎప్పుడైతే నాకు లైఫ్ లెసన్స్ చూస్తూ వచ్చానో నేను, అప్పుడు మెల్లిమెల్లిగా నీ పని మాత్రం నువ్వు చేయి, ఫలితం ఆశించుకొని మీరు ఏదైతే అన్నారో అది అసలు అదే కాదు. మీకు 11వ అధ్యాయం అనుకుంటా, నాకు తెలిసి గుర్తులేదు. అంటే చేసేది నువ్వు కాదు నేను అనేది కూడా నమ్ముతా. నాకు ఇది నేను చేయట్లేదు, భగవంతుడు చేయిస్తున్నాడు అని నమ్ముతా. సో మీలో ఉన్న అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్ ఉంటుంది, స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మీలో ఉన్నది మేము అబ్జర్వ్ చేసింది ఎక్కువగా ఏంటంటే మీరు కొంచెం టెంపుల్స్ కావచ్చు, హిమాలయస్ కావచ్చు, ఫారెస్ట్స్ కావచ్చు, వీటిలోంచి లైవ్ మ్యూజిక్ని తీసుకుని వాటిని వెస్టర్న్ మ్యూజిక్తో మిక్స్ చేయడం అనేది ఒక స్పెషల్ అనమాట. చాలా తక్కువ మందిలో చూసాం, రేర్గా. ఐ మీన్ నాకు వేరే ఆల్టర్నేట్ కూడా మీతో కంపేర్ చేసుకుంటే ఎవరో దొరకట్లేదు రిఫరెన్స్కి. సో ఏంటండి దీని వెనకున్న బ్యాక్ స్టోరీ ఏంటంటే బలమైన ఎమోషన్ ఏదో ఉంటుంది కదా? అదేం లేదండి. అంటే నాకు బేసికలీ హిమాలయస్ ఇష్టం, నాకు నేచర్ ఇష్టం, తిరుగుతూ ఉంటా. నాలో ఇన్హెరెంట్గా ఒక భక్తి అనేది ఒకటి ఉంది. అది అది ఒక ప్రవాహంలో ఉంటూ ఉంటుంది మెల్లిగా. అది సముద్రం అంత అన్న కానీ అట్లీస్ట్ ఒక నది లెవెల్లో పారుతూ ఉంటుంది నాలో. తెలియకుండా ఫిలిమ్స్కి వచ్చేటప్పటికి మన కమర్షియల్ ప్రజెంటేషన్ అవసరం. సో ఇవి రెండు ఎక్కడో క్లబ్ అవుతున్నాయి అంతే. ఓకే. సో ఫస్ట్ వైబ్ ఉంది సాంగ్ రిలీజ్ చేశారు, నిజంగా మంచి వైబ్ వచ్చింది. మరి ఏంటి మీకు ఏమనిపించింది ఇప్పుడు దాకా ఈ మిరాయి జర్నీలో? ఈ వైబ్ మీకు ఎలా ఉంది పర్సనల్లీ? సూపర్ వైబ్ అసలు. అంటే నేను ఫస్ట్ డే 1 నుంచి నేను ఫిల్మ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మనకి. అంటే ద కైండ్ ఆఫ్ వరల్డ్ కార్తిక్ సార్ క్రియేటెడ్, అది చూసినప్పుడే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ఫిలిం లైక్ ఎనీథింగ్. సో సడన్గా స్టార్టింగ్ మీ దగ్గరికి ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటి సార్, ఎలా స్పాట్ చేస్తారు? అంటే మీ వర్క్ ఫ్లో ఒకసారి చెప్పొచ్చా? స్పాటింగ్ ద సీన్ నుంచి అంటే నేను ఫస్ట్ నెరేషన్ చూస్తాను సార్ నేను. అంటే నా వర్క్ నేను చూసేసి నేను జడ్జ్ చేసే అంత గొప్ప నేను చెప్పను, కానీ నేను కనెక్ట్ అవ్వడానికి, నేను అసోసియేట్ అవ్వడానికి నేనేం చూస్తాను అంటే కనుక అవతలలో కూడా నా అంత సిన్సియర్గా ఉన్నారా. ఎందుకంటే నేను లైఫ్ని కూడా లెక్క చేయకుండా పనిచేసే అంత ఒక ఎడిక్టెడ్ వర్క్ ఫ్లోలో ఉంటా. అవతలలో కూడా అంత ప్యాషనేట్గా ఉన్నారా, వాళ్ళు అంత ఆర్గానిక్గా రాసుకున్నారా అనేది చూస్తా. అది నాకు ఆ స్వేచ్ఛ అనేది అప్పుడప్పుడు దొరికేదండి. అది మనం సర్వైవ్ అవ్వడానికి కొన్ని చేయాల్సి ఉంటుంది, మన ఆత్మ సంతృప్తి కోసం కొన్ని చేయాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా. సో నేను బేసికల్గా ఎప్పుడైనా ఎవరైనా చూసేది ఏంటంటే వాళ్ళు ఎంత హానెస్ట్గా రాసుకున్నారు, అది వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను ఎంత హానెస్ట్గా ఉంటాను అనేది వాళ్ళకి తెలిసి వస్తారు. కాబట్టి ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా, క్యారెక్టరైజేషన్స్ ఇద్దరివి అనేది చూసుకుంటాను. ఎందుకంటే ఒక ఫిలిం అనేది యాజ్ యూ నో మినిమం 6 months టు ఇలాంటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ అయితే 1.5 years 2 years మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. యాజ్ లైక్ యాజ్ వీఆర్ షేరింగ్ అవర్ లైఫ్స్, వీఆర్ షేరింగ్ అవర్ థాట్స్ విత్ ఈచ్ అదర్ ఫర్ ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం షేర్ చేసుకుంటున్నాం అంటే అది చాలా హెల్దీగా ఉండాలి, పొల్యూట్ అయ్యేలా కాకుండా. సో అది మేజర్గా చూసుకుంటాను సార్ నేను. సో బీయింగ్ అన్ ఎర్లీ ఆడియన్, నాన్ స్పాయిలర్ రివ్యూ కావాలి మాకు మిరాయి గురించి. నాన్ స్పాయిలర్ రివ్యూ, ఓకే. బాగా అంటే బాగా అంటే నేను ఇది ఒక సర్కాస్టిక్గా చెప్తున్నా, నరాల బలహీనత బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే కనుక టాబ్లెట్స్ తీసుకుని సినిమాకి వెళ్ళండి. సూపర్. ఇంటర్వెల్కి క్లైమాక్స్కి జివ్వుమని లాగుతాయి, మీకు ఇక్కడంతా లాగుద్ది. అంటే సర్కాస్టిక్గా చెప్తున్నా, దీన్ని మళ్ళీ రాంగ్ వేలో తీసుకోవద్దు. ఎందుకంటే నేను ఒక hundreds of times చూసుంటాను కదండి. నేను హనుమాన్ చూసినప్పుడు కూడా నేను ఒక హై ఫీల్ అయినా, అది చాలామంది చెప్పినప్పుడు అందరూ సినిమా గురించి ఇలా చెప్తారు కదా అనుకుంటారు. బట్ వేరేజ్ నేను ఏదైతే టేబుల్ మీద ఎంజాయ్ చేశానో అది యాజ్ ఇట్ ఈజ్
ఒక్క నాట్ 1.1% కూడా మిస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ ఆడియన్ని హిట్ అయ్యేలాగా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నానండి. బట్ థింగ్ ఏంటంటే ఒకటి తప్పుగా అనుకోకండి, ఈ మధ్య కొన్ని పేర్లు అంటూ ఉంటాం రివ్యూవర్స్లో. ఆడియన్స్ చాయిస్ ఏంటంటే కొంచెం బార్బెల్ అని కొన్ని పేర్లు అంటూ ఉంటాం. మీరు వాళ్ళని డామినేట్ చేశారు. అంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా, ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేకుండా రివ్యూలు ఇవ్వడంలో ఈరోజు ఒక సూపర్ రివ్యూ ఇచ్చారు. నరాలు బలహీనత ఉన్న వాళ్ళు రాకండి, టాబ్లెట్లు పట్టుకెళ్ళండి. ఇది ఎక్కడెక్కడ కనెక్ట్ చేస్తాను, నాకు అసలు ఏం లేదు, చెప్తున్నాను. అందుకే మీరు చెప్పిన విధానమే చాలా మంది సర్కాస్టిక్ గా చెప్పేవాళ్ళు. అంటే హనుమాన్ వచ్చినప్పుడు పూనకాలతో ఊగిపోతారు అని నేను ముందే చెప్పాను. వెరస్ దీంట్లో నేను డివోషన్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది, బట్ స్టిల్ మీకు హై ఇచ్చే మూమెంట్స్ లైక్ అంటే దీంట్లో నెరేటివ్ స్పాన్ చాలా ఎక్కువ. సో మీకు ఎలివేషన్స్ కావాల్సినవి ఉంటాయి, ఎమోషన్ కావాల్సినంత ఉంటుంది, ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిలిం అంతా, ఒక సౌండ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిలిం అంతా. సో నేను అంతవరకు నేను ఫుల్ గ్యారంటీ అసలు. సో ఇప్పుడు హనుమాన్ చాలీసా కావచ్చు, లేదంటే హనుమాన్లో ఈ సాంగ్స్ చూసుకుంటే అవి స్పిరిచువల్ యాంథమ్స్ అయిపోయినాయి. మీకు దానికి వస్తున్న గూస్ బంప్స్ మూమెంట్స్ కానీ మిమ్మల్ని ఎప్పుడైనా మేము లోలో ఉన్నప్పుడు ఇలాంటి పాటలు ఒక్కొక్కటి వింటూ ఉంటాం. జస్ట్ ఒక్క సాంగ్ వినగానే ఎక్కడ లేని పుష్ వస్తుంది, ఒక తెలియని బలం వస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా మీరు లోలో ఉన్నప్పుడు, ఇప్పుడు దీనిలో రిలీజ్ అయిన సాంగ్ కూడా మనకి అంతే ఇచ్చింది. మీకు ఏమైనా ఎప్పుడైనా విన్నారా, అలా విన్న సందర్భాలు ఉంటాయా మీ సాంగ్స్ మీరు విని? నా సాంగ్స్ నేను విన్నండి, అంటే నా సాంగ్స్ నేను అసలు నేను ఏది కూడా విన్నాను. నేను హనుమాన్లో చేసినవి మట్టుకే నేను, ఎందుకంటే అది కూడా నేను చాలీసా కొంతకాలం పెట్టుకున్నాను రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అది కూడా నేను మళ్ళీ యాజ్ యూజువల్ నేను ఎప్పుడు రామారావు గారు చాలీసా ఉంటుంది కదండి, అదే మళ్ళీ నేను ఎక్కువ అది నేను వినలేను. ఒకసారి చేసేసి డెలివరీ చేసేసిన తర్వాత అక్కడతో అయిపోతుంది అంది. సో ఇప్పుడు మిరాయిలోకి వచ్చేసరికి ఇప్పుడు సూపర్ యోధాకి ఒకటి, బ్లాక్ స్వర్డ్కి ఒకటి, రకరకాల బీజిఎమ్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ విషయంలో ఇప్పుడు దేనికైతే సెపరేట్గా విడుదల చేశారనుకోండి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. ట్రైలర్లో కూడా కొన్ని పోర్షన్స్లో వస్తూ ఉంటుంది. బట్ ఒక పర్టికులర్ సీన్లో క్యారెక్టర్ బేస్డ్ బీజిఎమ్ అండ్ సీన్ స్పెసిఫిక్ బీజిఎంలో ఉంటాయి. రెండింటిని ఎలా మిక్స్ చేస్తారు సార్, అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తారు? డిపెండ్స్ అంటే సింపుల్, మీకు రెండు థీమ్స్ లాక్ అయిపోయిన తర్వాత కార్డ్ ప్రోగ్రెషన్లో రెండు ఎలా మిక్స్ చేస్తాం అనేది మ్యాటర్ అండి, అంతే సింపుల్. అంటే మేము సూపర్ యోధా బీజిఎం ప్రయర్గా వినలేదేమో అనిపించింది, ఇంకా ఏదో దాచారేమో అనిపించింది. లేదు, మీరు ఇప్పటిదాకా రుద్ర మగధ గట్టిగా వెళ్ళింది కదండి. రుద్ర మగధనగా రుధిర కరణ, రుధిర పవన, రుధిర విభవ, రుధిర మదర, అంటే రక్తం ఎన్ని రకాలుగా మనల్ని ప్రభావితం చేస్తుంది అనే కాన్సెప్ట్లో తీసుకున్నమాట. అది సూపర్ యోధాకే అంటారా? అంటే నేను ఆ టైంలో అడుగులు పడినవి కనిపించినాయి. కాదు నీకు సూపర్ యోధా థీమ్లు చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తున్న ఐటమ్ ఎలిమెంట్ అది వేరే దానికి సంబంధించి. మీరు అన్నారు కదా ఇందాక టాబ్లెట్ తెచ్చుకోవాలి ఈ ఐటమ్ వచ్చినప్పుడు. నేను జోక్గా అన్నా, లేదు బట్ సూపర్ సీరియస్లీ. అంటే ఆల్రెడీ మీ వర్క్ చూసి జడ్జ్ చేస్తున్నాం కాబట్టి మేము డెఫినెట్లీ హై అయితే వస్తుందండి. అంటే ఆ గూస్ బంప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి మీకు. నేను చెప్తున్న క్లైమాక్స్ సీక్వెన్స్ కానివ్వండి, ఇంటర్వ్యూలు కానివ్వండి, నరాలు ఇవన్నీ నేను సర్కస్టిక్గా చెప్తాను. ఇప్పటికి 10 సార్లు చెప్పించాను, జోక్గా అన్నానండి, పొరపాటు ఇంకోసారి జోక్ ఏంటి. ఓకే సార్. సో అంటే కంప్లీట్గా ఒక పెద్ద పాన్ వరల్డ్ సినిమా, యాక్చువల్లీ పాన్ వరల్డ్ సినిమా అనాలి, పాన్ వరల్డ్ సినిమాకి కంప్లీట్గా తీసుకోవడం అనేది మీకు అది కొంచెం ఎంతైనా అది హ్యాపీనెస్ ఉంటుంది. దాంతోపాటు ఎంతవరకు మిమ్మల్ని ఛాలెంజింగ్గా అనిపించింది మీకు? ఛాలెంజింగ్ ఏంటంటే ఇప్పుడు నా వర్క్ నాకే ఛాలెంజ్ సార్. ఇప్పుడు నాకు హనుమాన్కి నేను చేసింది అది నాకు ఛాలెంజ్. ఇప్పుడు నేను ధీటుగా నిలబెట్టాలి, దానికంటే ఒక స్టెప్ పైకి తీసుకెళ్ళాలి, దానికంటే కిందకైతే పెట్టలేను నేను. సో నా వర్క్ నాకే ఛాలెంజ్. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది ఏదైనా ఉంటే నాకు ఇది నాకు మిరాయి ఛాలెంజ్ అవుతుంది. సో ఛాలెంజ్ విల్ బి దేర్ ఎవ్రీ టైమ్ ఇన్ అవర్ లైఫ్. మనకు అది ఉన్నప్పుడే మజా. దెర్ ఈజ్ నో ఛాలెంజ్. ఇప్పుడు క్లాస్ ఫస్ట్ టాపర్ అని ఎందుకంటారు, అక్కడ మొత్తం కాంపిటీషన్ ఉంటేనే మనకు మజా, అంతే. సో సింపుల్. సో ఛాలెంజ్ అనేది ఎప్పుడు నాకు అది ఇబ్బంది పెట్టేలాగా లేదు, ఇంకా ఎనర్జీని ఇస్తూనే వచ్చిందండి. సో మీ ఎర్లీ డేస్లో ఎవరు సార్ మీకు బాగా బిగ్గెస్ట్ మ్యూజికల్ ఇన్ఫ్లుయెన్స్? నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన కంపోజర్స్ చాలామంది ఉన్నారండి. లైక్ అంటే మీరు ఘంటసాల గారి దగ్గర నుంచి మొదలు పెడితే క్లాస్ బాడెల్ట్ వరకు నాకు ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్ సార్, హ్యాన్స్ జిమ్మర్ సార్, జేమ్స్ హార్నర్, జాన్ విలియమ్స్, క్లాస్ బాడెల్ట్, ఇంకా చాలామంది ఉన్నారండి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన. శంకరేశ్వరంలో ఏఆర్ రెహమాన్ సార్, మణి శర్మ సార్, ఇప్పుడు మన తెలుగులో తమన్ సార్. దెర్ ఆర్ సో మెనీ కంపోజర్స్ హూ ఇన్స్పైర్డ్ మీ అలాట్. అంటే కీరవాణి సార్,
ఒక్కళ్ళని కాదండి, అంటే డే టు డే లైఫ్లో నేనున్నదే మ్యూజికల్ ఫీల్డ్లో. నాకు దాంట్లో ఎవరెవరు హైట్స్ చూసారో నేను వాళ్ళందరినీ ఫాలో అవుతూనే ఉంటాను, వాళ్ళందరినీ చూస్తూ ఉంటాను. వాళ్ళు వేసిన స్టెప్స్లోనే ఎదురుకి వెళ్తున్నాను తప్పితే ఇప్పుడు మేము కొత్తగా అసలు కొత్త చేసేస్తున్నామని లేదండి. వాళ్ళ గ్రామర్ని ఫాలో అవుతూ తప్పులు చేయకుండా ఇంకెంత ఎఫెక్టివ్గా ఇవ్వచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీతో ఇంకెంత ఎఫెక్టివ్గా మనం ప్రజెంట్ చేయొచ్చు స్కోర్ని కానీ అదే థీమ్స్ని ట్యూన్స్ని కానీ అనే దిశగానే వెళ్తున్నాం తప్పితే. సో ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో కొందరికి ఎలా వచ్చినాయి అంటే లైక్ మ్యూజికల్ హిట్ అనేది ఎప్పటి నుంచో ఉన్న టర్మ్, చాలా సినిమాలకి మ్యూజికల్ హిట్ అని పడుతుంది. దానికి మనం ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నాం అంటే మ్యూజిక్ డైరెక్టర్కి, అది తెలుసు. బట్ కొన్ని సినిమాలు ఏంటంటే కమర్షియల్ సినిమాలు కూడా మ్యూజిక్ లేపిందిరా ఈ సినిమా అని నెక్స్ట్ లెవెల్ అని అంటూ ఉంటారు. రెగ్యులర్గా ఎప్పటి నుంచో వింటున్నాం, ఈ పాండమిక్ తర్వాత ఎక్కువగా వింటున్నాం మాట ఇది. సో మీరు దాన్ని బిలీవ్ చేస్తారా? ఖచ్చితంగా అండి. మ్యూజిక్ హ్యాస్ ది ఎబిలిటీ, అంటే ఈవెన్ ఒక్కొక్కసారి స్క్రిప్ట్ కొంచెం ఎగ్జిక్యూషన్లో మేబీ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు బలంగా ఉండొచ్చు, ఎగ్జిక్యూషన్లో చాలా ఎంతోమంది టీం కాబట్టి కొంచెం వీక్ అవ్వచ్చు. ఆ టైంలో మ్యూజిక్ నిలబెడుతుంది సినిమా అని మీరు నమ్ముతారు? మినిమం గ్రామర్ పడిపోకుండా ఉంటే మాత్రం మ్యూజిక్ నిలబెట్టేస్తుంది. అసలు గ్రామర్ లేకపోతే మ్యూజిక్ ఏం చేసినా లేవదండి. అంటే ఎగ్జిక్యూషన్ లెవెల్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ అయినా జరిగితే కనుక ఇఫ్ ద కోర్ ఎలిమెంట్ ఈస్ స్టిల్ స్టాండింగ్ ఇన్ దట్ ఫిలిం, చాలా మటుకు డౌన్ఫాల్ అయ్యి ఒక కోర్ ఎలిమెంట్ నమ్మి మొదలు పెడతారు కదా, అది గనక నించుంటోంది అంటే గనక మ్యూజిక్ నిలబెట్టేస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.